ప్రారంభమై 1:26కి మోక్షకాలముగా అంటే మొత్తము 3:30 ఆద్యంత పుణ్యకాలముగా ఏర్పడబోతోంది. గ్రహణ సమయంలో పాటించవలసిన ఆహార నియమాలు: పెద్దవారు మధ్యాహ్నం 2 గంటలలోపే భోజనాన్ని చేయాలి. ఇక పిల్లలు, వృద్ధులు, ఆకలికి తట్టుకోలేని వారు మాత్రమే 5 గంటలలోపు భోజనం చేయవచ్చు. ఈ గ్రహణం సంభవించే 9 గంటల ముందే దాని యొక్క ప్రభావం మొదలవుతుంది. కాబట్టి అందువల్ల గ్రహణ సమయంలో దాని ప్రభావం చేత మైలబడిన ఆహారాన్ని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక గ్రహణాన్ని చూడకూడని వారు ఎవరు అంటే, ఈసారి చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రం నుండి ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి శతభిష, పూర్వాభాద్ర, ధనిష్ట, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు, అలాగే కుంభ, వృషభ, మిథున, మేషరాశి వారికి అరిష్టం. అందుకే ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ అరిష్టాన్ని తొలగించుకోవడానికి గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే, మనం చేసే జపం కానీ ధ్యానం కానీ